అందరి కళ్ళు ఇప్పుడు వెస్ట్ బెంగాల్ పైనే ఉన్నాయి. అన్ని రకాల మీడియా వెస్ట్ బెంగాల్ పైనే ఫోకస్ పెట్టింది. హోరెత్తిస్తోంది కాబట్టి అందరి కళ్ళు వెస్ట్ బెంగాల్ పైకి మళ్ళాయి అంటారేమో. అలా కాదు, వెస్ట్ బెంగాల్ రిజల్ట్స్ సృష్టించిన భూకంపమే తప్ప మీడియా హోరెత్తించడం వల్ల కాదు ఇది. ఇప్పుడు బీజేపీ గెలుస్తోంది అన్న న్యూస్ పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. నిజానికి బీజేపీ గెలుస్తోంది అనే కంటే మమత టీఎంసీ ఓడిపోతోంది అని ఎక్కువగా సంతోషపడేవారున్నారు. 15 ఏళ్లుగా అధికారంలో పాతుకుపోయి ఇంకా అధికారంలోనే కొనసాగాలి అన్న ఆశ దెయ్యంలా పట్టుకోవడంతో మమతా బెనర్జీ 70% ఉన్న హిందువులను వదిలిపెట్టి 27% ఉన్న ముస్లింలను నెత్తిన పెట్టుకున్నారు. తన గెలుపుకు ఉపయోగపడతారు అని పక్కనున్న బంగ్లాదేశ్ ముస్లింలకు ఇక్కడ వసతులు కల్పించి వారిని తన ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు. చివరికి బంగ్లాదేశ్ భారత్ల మధ్య ఫెన్సింగ్ వేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే అందుకు కూడా అడ్డుపడ్డారు. బెంగాల్కి భారత్తో కంటే బంగ్లాతోనే అనుబంధం ఎక్కువ, ముస్లిం ఓట్లే నాకు కావాలి, అవే నన్ను గెలుపిస్తాయి అన్న విధంగా ఆమె ప్రవర్తించారు. దీంతో మమత క్రమంగా హిందూ నుండి ఇస్లాంలోకి మారిన మహిళలాగా, భారత్ కంటే బంగ్లాని ప్రేమించే సీఎం లాగా స్టెప్ బై స్టెప్ మారిపోతూ వచ్చింది అన్న నిజం అందరూ గుర్తించారు. బెంగాలీలు మాత్రం అందరితో పాటు గుర్తించకపోవడానికి వారేమైనా అందులా? అందుకే కంగారేమీ లేదు, అక్కడ మమతా దీదీ ఓటమి పక్కా అంటున్నది. కేవలం ఇలా గాలి కబుర్లు చెప్పి మమత ఓటమి అంటూ మనం సంతోషపడుతున్నాం అనుకోకండి. మమత గారి ఓటమి 100% పక్కా అనడానికి ఆశ్చర్యం కలిగించే పాయింట్స్ చాలా ఉన్నాయి. ఇవి వింటే ఎస్, ఆమె ఓటమి ఖచ్చితం అని మీరు కూడా అంటారు. మరి ఆ పాయింట్స్ ఏమిటో ఒక్కటొక్కటిగా చూద్దాం ఇప్పుడు. పాయింట్ నెంబర్ 1, గెలుపు పక్కా అని మమతా బెనర్జీ గారు ఎవరిని చూసి ధైర్యంగా ఉన్నారు అంటే ముస్లిం ఓట్ పర్సెంట్ను చూసి అనుకున్నారు. అందుకే నేనే లేకపోతే ఆ కమ్యూనిటీ మిమ్మల్ని సెకనులో లేపేస్తుంది అని అనగలిగింది. అంటే అందుకే. ఇంతకీ అక్కడ ముస్లిం ఓటు పర్సెంట్ ఎంతయ్యా అంటే 27%, హిందువులది 68 నుండి 70%. హిందువులు అమాయకులు, హిందువులు భయస్థులు, హిందువులు బికారులు, హిందువులు ఆశగొట్టు వాళ్ళు అన్నట్టుగా ఆమె 70% ఉన్న హిందువులకు బెదిరింపులు, భయపెట్టడాలు, ఫ్రీ బీస్ పడేసి మీకిది చాలు, ఎక్కువ చేస్తే నా దగ్గర 27% కమ్యూనిటీ ఉంది, వారు మిమ్మల్ని లేపేస్తారు అంటూ బెదిరించారు. కానీ ఇప్పుడు ఇదంతా దీదీకి రివర్స్ అయ్యింది. పూర్తిగా ముస్లిం పక్షపాతి అని అక్కడి హిందువులు గుర్తించేశారు. ఆమెను గెలిపించడానికి ముస్లింలు పోలరైజ్ ఎలా అయ్యారో తమను భయపెట్టి బెదిరించే మమత గారిని ఓడించడానికి హిందువులు పోలరైజ్ అయ్యారక్కడ. ఇప్పుడు ఇది న్యాచురలే కదా, ఇదేమి గాలిమాట కాదు. మీరు చూడండి, 2016లో బీజేపీకి 4 సీట్లు వచ్చాయి అక్కడ. కానీ 2021లో 70కి ఎగిశాయి. బీజేపీకి ముస్లింలు ఓటు వేయరు, 100% పక్కా. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి బీజేపీకి 2021లో 70 సీట్లు ఎలా వచ్చాయి అంటే అక్కడ హిందువుల ఓట్లు పోలరైజ్ అయినట్టే కదా. 2021 తర్వాత 2026, ఇప్పుడు బీజేపీ నభూతో నభవిష్యతి అనే విధంగా ప్రచారం చేసింది. మరి హిందూ ఓటర్లు 2021 కంటే కూడా ఎక్కువ పోలరైజ్ అవ్వకుండా ఎలా ఉంటారు? తమ హిందువులకు ధైర్యాన్ని ఇచ్చే పార్టీ లేక, తమ పైన జరిపే హింసను అడ్డుకునే శక్తి కనబడక మమతకు ఓటు వేశారు గాని ఇప్పుడు కొండంత అండగా బీజేపీ వచ్చింది కాబట్టి సో వారు పోలరైజ్ అయ్యారు, బీజేపీకి వేశారు. ఇది 4వ తేదీ ఓపెన్ అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇక మమతా ఓటమి ఖాయం అనడానికి రెండవ పాయింట్ ఏమిటి అంటే అస్సాంలో కూడా ఎలక్షన్స్ జరిగాయి. అస్సాంలో ఎలాంటి డిస్ప్యూట్ లేకుండా బీజేపీ ఘన విజయం సాధిస్తుంది అని అంతా చెప్తున్నారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే అస్సాంలో కూడా ముస్లిం ఓటర్స్ పెద్ద సంఖ్యలో ఉన్నారు. బెంగాల్ కంటే ఎక్కువ, నియర్లీ 40% ఉంటారు. బెంగాలులో 27 నుండి 30% ఉంటారు. కానీ 40% ముస్లిం ఓటర్స్ ఉన్న అస్సాంలో బీజేపీ 100 స్థానాలు సాధించి గెలవబోతోంది అని అన్ని సర్వేలు ప్రకటించాయి. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏమిటి అంటే 40% ఉన్న చోట బీజేపీ గెలుస్తున్నప్పుడు 27% ఉన్న చోట ఎందుకు గెలవదు? 100% గెలుస్తుంది అనే అర్థం. హిందూ ఓటు కన్సాలిడేట్ అయితే గెలుస్తుంది. ఇది పక్కా పాయింట్ నెంబర్ 2. ఇక పాయింట్ నెంబర్ 3 ఏమిటి అంటే హిందువులు పోలరైజ్ అయ్యారు, 100% అయ్యారు అని చెప్పడానికి ఒకే ఒక్క రుజువు. ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజుల్లో భారీ స్థాయిగా 93% ఓటింగ్ జరిగింది. ఇక్కడ అందరికీ తెలిసిన విషయం ఏమిటి అంటే ముస్లిం ఓటు వారు ఓటు వేయకుండా ఉండరు. వారు 99% ఖచ్చితంగా ఓటు వేస్తారు, వేసే తీరుతారు, వేయకుండా ఉండరు. ఎలాగూ మళ్ళీ మమతా గారే గెలుస్తారు, మన ఓట్లు వృధా, అక్కడి దాకా వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడి ఓటు వేయడం అవసరమా అని వేయకుండా ఎవరు ఉంటారు అంటే మిగతా 70%లోని వారే ఉంటారు. ఇలా గత ఎన్నికల్లో ఓటు వేయకుండా ఉండిపోయిన వారు హిందువులే. ఆ ఉండిపోయిన వారు ఈసారి బయటకు వచ్చి ఓటు వేశారు. అందుకే 93% ఓటింగ్ జరిగింది. 93% ఓటర్స్ ఎవరి ప్రేరణ వల్ల బయటకు వచ్చి ఓటు వేసి ఉంటారు అంటే
వెరీ సింపుల్ కదా. బీజేపీ అతిరథ మహారథులు 2 నెలలు తమ ప్రచారంతో అక్కడ భూకంపం సృష్టించారు. అందువల్ల అంత పెద్ద ఎత్తున వచ్చి ఓటు చేశారు గాని వారు బీజేపీకి వేశారు అని ఏంటి, టీఎంసీకి వేయలేదని ఏంటి అని అంటే ఆమె హిందువులను తిరస్కారంతో చూసి భయపెట్టింది. రాష్ట్ర ఎకానమీలో ఒకప్పుడు టాప్ లో ఉండేది కాస్త ఆ రాష్ట్రం ఇప్పుడు 24th ప్లేస్ కి జారిపోయింది. బెంగాలులో జరిగే హింసాత్మక సంఘటనల కారణంగా ఒకప్పుడు అన్ని రంగాలలో ముందున్న బెంగాల్ పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు లేక వెనుకబడిపోయింది. మమత గారిచ్చే ఫ్రీబీస్ అండ్ సబ్సిడీలు తప్ప ప్రజలకు గొప్పగా చేసిందేమీ లేదు. కాబట్టి ఓటు వేయని వారంతా కూడా నిద్ర లేచి మా దేవతను గెలిపించేందుకు అన్నట్టుగా పోలింగ్ బూతులకు ఆమె కోసం ఎందుకు తరలి వస్తారు? ఆమె ఏమి ఒరగబెట్టింది అని అంత సీన్ ఆమెకు లేదు కదా. మరి 93 ఓట్ పర్సెంట్ ఎవరికి అంటే అది 100% బీజేపీకే. ఎందుకు అంటే బీజేపీ కూడా ఫ్రీబీస్, సబ్సిడీ లాంటి విషయంగా మమత గారి కంటే డబుల్ ప్రకటించింది. సో పెరిగిన ఓటింగ్ బీజేపీకే అని ఇందువల్ల చెప్పవచ్చు. తర్వాత మమత 100% ఓటమికి 4th పాయింట్ యాంటీ ఇన్కంబెన్సీ. అంటే ఆల్రెడీ 15 ఏళ్లుగా టీఎంసీ రూల్ చేస్తోంది కాబట్టి టీఎంసీకి ప్రత్యర్థులు, టీఎంసీ వల్ల నష్టపోయిన వారు, టీఎంసీ ఇచ్చిన ఫలితాలు దక్కని వారు, వీరంతా టీఎంసీకి నెగటివ్ గా ఓటు చేస్తారు. అయితే టీఎంసీని ఓడించేంత పీక్ లెవెల్లో యాంటీ ఇన్కంబెన్సీ ఉందా అన్నది ప్రశ్న. ఈ ప్రశ్న వేస్తున్నారు చాలా మంది. అంత ఇన్కంబెన్సీ రాలేదు అంటున్నారు. తెలంగాణలో చూడండి, టీఆర్ఎస్ తెలంగాణ తెచ్చిన పార్టీ. కేసీఆర్ ని తెలంగాణ జాతిపితగా కూడా చెప్పారు. మరి అలాంటి టీఆర్ఎస్ ని 10 ఏళ్లలోనే ఓడించారు అక్కడి ఓటర్స్ యాంటీ ఇన్కంబెన్సీతో. ఇక్కడ వెస్ట్ బెంగాలులో 15 ఏళ్లు అవుతోంది మమతా రూల్ చేయబట్టి. మరి ఎందుకు యాంటీ ఇన్కంబెన్సీ భారీగా ఉండదు అన్నది డౌట్. దీనికి ఏంటంటే బెంగాలులో మొదట కాంగ్రెస్ 30 ఏళ్లు పాలించింది, తర్వాత సిపిఎం 34 ఏళ్లు పాలించింది. కాబట్టి బెంగాలీలు ఎవరినైనా 30 ఏళ్లు పాలించడానికి అవకాశం ఇస్తారు అని ఆ లెక్కన టీఎంసీకి ఇంకా అవకాశం ఇస్తారేమో అని అంటున్నారు. కానీ కాలం మారింది కదా. ప్రజలు రెప్పపాటులో న్యూస్ ను తెలుసుకుంటున్నారు. మమత గారు ముస్లిం కమ్యూనిటీ ఓట్ల కోసం హిందువులను బలహీనులుగా చూసింది అన్న నిజం వారికి చేరిపోయింది. బీజేపీ చేరిపోయేలా అక్కడి ప్రజలకు చెవుల్లో శంఖం పెట్టి ఊది చెప్పింది. సో యాంటీ ఇన్కంబెన్సీ ఖచ్చితంగా పనిచేస్తుంది. 100% మమత ఓటమి దీనివల్ల తప్పదు. తర్వాత పాయింట్ నెంబర్ 5, లక్ష్మీ భండార్, కావ్యశ్రీ, సాబూజ్ సాతి ఇలాంటి పథకాల ద్వారా మహిళలకు డైరెక్ట్ మనీ ఇస్తున్నారు మమత. సో హిందూ మహిళలు ఆమెకే ఓటు వేస్తారు అన్నది ఒక బలమైన వాదన. బీజేపీ కూడా మమత ఇస్తున్న స్కీములకు డబుల్ 3,000 చొప్పున ఇస్తానని వాగ్దానం చేసింది కదా. మరి మహిళలు బీజేపీకి ఎందుకు టర్న్ అవరు? ఆల్రెడీ మమత ఇస్తున్నారు కదా. ఇచ్చేవారిని కాదని బీజేపీని నమ్మితే బీజేపీ గెలుస్తుందో లేదో, గెలిస్తే ఇస్తుందో లేదో అన్న అపనమ్మకం ఉంటుంది. అందుకని మహిళలు టీఎంసీకే వేస్తారు అన్నది కొందరి అంచనా. తెలంగాణలో 6 వాగ్దానాలు గుప్పించి 10 ఏళ్లకే కేసీఆర్ ని దించి రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కారు కదా. 6 ఒక బస్సు ఫ్రీ తప్ప ఇంకేమీ ఇవ్వలేదు తర్వాత గాని. ఆ వాగ్దానాలతో అయితే గద్దెనెక్కారు కదా. ఇక్కడ బీజేపీ మమత వాగ్దానాలకు రెట్టింపు ఇస్తానంటోంది. ఎందుకు మహిళలు టర్న్ అవరు? సరే, బీజేపీ ఇస్తున్న ఈ ఫ్రీబీస్ ని చూసి కూడా మహిళలు టర్న్ అవలేదు అనుకోండి. అది సరిపోకపోతే వేరే కారణాలు కూడా ఉన్నాయి చూడండి. సందేశ్ ఖాళీ, ఆర్జీకర్ కేసు, వీటి ఇంపాక్ట్ అయినా ఉంటుంది కదా. సందేశ్ ఖాళీ కేసు అంటే టీఎంసీ లీడర్ షేక్ షాజహాన్ అండ్ అతని అనుచరులు షిబు హజ్రా, ఉత్తమ్ సర్దార్ లాంటి వారు గ్రామాలలోని మహిళలను బలవంతంగా తమ కార్యాలయాలకు పిలిపించి వారిపైన అత్యాచారాలు చేశారు. రైతుల భూములను లాక్కొని వాటిని తమ చేపల చెరువులుగా మార్చుకున్నారు. షాజహాన్ అండ్ అతని అనుచరులు ఈడీ అధికారులు వెళితే వారిపైన దాడి చేసి కొట్టారు. ఈ కేసులకు సంబంధించిన సాక్షి భోలానాథ్ ఘోష్ కారును ట్రక్కుతో ఢీ కొట్టించి చంపారు. డ్రైవర్ అండ్ ఘోష్ కుమారుడు అక్కడ చనిపోయారు. ఈ షాజహాన్ అండ్ అతని ఈ అత్యాచారాల కేసే సందేశ్ ఖాళీ. ఇది దేశమంతా వైరల్ అయిందప్పుడు. తర్వాత ఆర్జికర్ కేసు. ఆర్జికర్ హాస్పిటల్లో ఒక జూనియర్ డాక్టర్ పైన అత్యాచారం చేసి హత్య చేశారు. దీనికి సంబంధించిన కేసునే ఆర్జికర్ కేసు అంటారు. ఇవి 2 వెలుగులోకి వచ్చాయి. అంతేగాని వెలుగులోకి రానివి చాలా ఉంటాయి, అనేకం ఉంటాయి. అన్నింటికీ టీఎంసీ క్యాడర్ తో సంబంధం ఉంది. మమత వారికే అనుకూలంగా మాట్లాడిందప్పుడు. ఇప్పుడు మహిళలకు ఓటుతో తీర్పు చెప్పాల్సిన సమయం వచ్చింది. మరి కేవలం 1500 ఫ్రీ బిస్కెట్స్ నే చూస్తారా? ఈ అత్యాచారాల పర్వాన్ని బీజేపీ ఇస్తున్న ఫ్రీ బీస్ ని చూడరా? అంటే ఏం చెప్తారు?
చూస్తారనే చెప్పాలి కదా. ఎస్, 100% చూస్తారు. ఈసారి మమతను దీనివల్ల ఓడిస్తారు. 100% ఇది గ్యారంటీ. మమత ఓటమిలో 6వ పాయింట్ ఎస్ఐఆర్. ముస్లింలను వారి ఓట్లను నమ్ముకునే కదా మమతా బెనర్జీ గారు నేనే గెలుస్తాను అన్న ధీమాను వ్యక్తం చేస్తూ ఉండేది. కానీ ఎస్ఐఆర్ కింద 90 లక్షల ఓట్లు రద్దు చేశారు. రద్దు చేసిన దాంట్లో ముస్లిం ఓట్లే 65% ఉంటాయి అంటున్నారు. ఇది బీజేపీ కుట్ర, మమ్మల్ని ఓడించేందుకే ఇలా ఎస్ఐఆర్ ని ఆయుధంగా వాడింది అంటూ గోల చేస్తున్నారు. కానీ అధర్మాన్ని గెలిచేందుకు ధర్మం ఏ కత్తిని అయినా వాడవచ్చు. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ విషయం కురుక్షేత్ర కాలం నాడే చెప్పాడు. ఎస్ఐఆర్ అందరికీ సమానంగానే వర్తిస్తుంది అని బీజేపీ ఎంతగా చెప్పినా నమ్మడం లేదు అనుకోండి. దీనికి సంబంధించి ఆరోపణలు ప్రత్యారోపణలు వీటన్నింటినీ పక్కన పెడితే ఎస్ఐఆర్ అయితే భారీగా ముస్లిం ఓట్లను రద్దు చేసింది అనేది నిజం. 65% ముస్లిం ఓట్లు రద్దయ్యాయి అన్న వార్త తర్వాత మమతా గారు ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర 24 పరగనాలు, ఉత్తర దినాజ్పూర్, భవానీపూర్ పూర్తిగా నాశనమయ్యాయి అని స్వయంగా అన్నారు. ఇవి అన్ని ముస్లిం మెజారిటీ ప్రాంతాలు, ఆమెకు కంచుకోటలు. సో ఈ ప్రాంతాల నుండి భారీగా తొలగింపులు జరిగాయి. మరి ఓవరాల్ గా 65% తొలగింపులు జరిగాయి అంటే ముస్లిం ఓట్లు ఎన్ని రద్దాయి ఉంటాయో మీరే అంచనా వేయండి. మరి మమతా గారి ఓటమికి ఇది ఒక బలమైన కారణం కాబోతోంది. అధర్మాన్ని గెలిచేందుకు ధర్మం ఏ దారినైనా వెళ్ళొచ్చు కదా. తర్వాత మమతా గారి ఓటమికి 7వ పాయింట్ సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ మొన్న ముగిసిన తర్వాత మమతా గారు తన సీఎం భవనాన్ని ఖాళీ చేసి భవానీపూర్కి రావటం, అక్కడ అద్దె ఇంట్లో దిగటం, అర్ధరాత్రి ఈవీఎం సెంటర్స్ కి వెళ్లడం, అక్కడికి వెళ్లి హంగామా చేయడం, ఇదంతా ఆమె తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ తో ఉన్నారని తెలియజేస్తోంది. ముస్లిం ఓటుతో గెలుస్తానన్న ధీమాతో మాట్లాడే ఆమె ఎందుకు ఇలా ఫ్రస్ట్రేషన్ అవుతోంది అంటే ఎక్కడో దూరంగా ఉన్న మనకంటే అక్కడే ప్రత్యక్షంగా ఉన్న వారికి గ్రౌండ్ రియాలిటీ క్లారిటీగా తెలుస్తుంది. మరి ఆ రియాలిటీలో తాను ఓడిపోతున్నట్టుగా ఆమెకు తెలిసింది. అందుకే సీఎం భవనాన్ని ఖాళీ చేసి భవానీపూర్కి వచ్చారు. వచ్చి అక్కడ అడ్డా వేసి టీఎంసీ కార్యకర్తలను రెచ్చగొడుతూ ఈవీఎం స్ట్రాంగ్ రూములను సీరియస్ గా గమనించాలి అంటూ పిలిపించారు. గురువారం ఒక స్ట్రాంగ్ రూమ్ లో 4 గంటలు తానే ఉండి సంచలనం సృష్టించి వెళ్లారు. ఈవీఎంల నిర్వహణలో భారీ లోపాలు జరిగాయి అని, ఎవరైనా ఈవీఎంలను మార్చాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి అంటూ హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం అంటూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను మాత్రమే నియమించారు అంటూ ఈ విషయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు కొట్టేసింది అనుకోండి. ఇలా ఎలక్షన్స్ కి ముందు, జరుగుతున్నప్పుడు, జరిగిన తర్వాత ఆందోళనలను సృష్టిస్తూ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు మమత గారు. సో ఆమెకు తాను 100% ఖచ్చితంగా ఓడిపోతున్నాను అన్న గ్రౌండ్ రియాలిటీ తెలిసింది కాబట్టే అలా అవుతున్నారు అనుకోవచ్చు. ఇవన్నీ మమత గారి ఓటమికి ప్రధానమైన పాయింట్స్. 4వ తేదీన ఇది నిజమై రాక్షస పాలన ముగుస్తుంది అని ఈ అన్నింటి వల్ల అనుకోవచ్చు. బెంగాల్కి పక్కనే ఉన్న బంగ్లాదేశ్ కి 2024 నుండి సైతాన్ ఆవహించింది. పాకిస్తాన్ అను సైతాన్ దాన్ని ఆవహించింది. జూనియర్ పాకిస్తాన్ లాగా మారిపోయింది. దేశం నిండా ఉగ్రభూతాల సంచారం భారీగా పెరిగింది. వారు అక్కడి నుండి బెంగాల్ అండ్ 7 నార్త్ ఈస్ట్ స్టేట్స్ ని బంగ్లాలో కలిపేసుకుంటాం అంటూ కారు కూతలు కూస్తున్నారు. భారత్ తో తీవ్ర శత్రుత్వం కొనసాగించడం ప్రారంభించారు. మరి ఇలాంటి సమయంలో భారత్ని కాక బంగ్లాని ప్రేమించే సీఎం బెంగాలీకి ఉండాలా? ఈ విషయాన్ని బెంగాలీలు ఆలోచించుకున్నారు, వద్దనుకున్నారు, ఓడించారు. సర్వేలు ఇవే చెప్పాయి. ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.